డేర్ ఇండియా సర్జికల్ స్ట్రైక్ 2 300 ఉగ్రమూకల హతం. పుల్వామాలో ఉగ్రదాడిలో 42 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మన ఆర్మీ అవకాశం కోసం వేచి చూసింది. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న మరుక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రీ ప్లాన్డ్ గా ముందుకెళ్లిన ఇండియన్ ఆర్మీ భారత వాయు సైన్యం ఉగ్రమూకలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం తెల్లవారుజామున 3:45 నుంచి 3:53 మధ్యలో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఈ స్ట్రైక్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 300 మంది ఉగ్రమూకలు హతమైనట్లు తెలుస్తోంది. ఈ స్ట్రైక్ లో మొత్తం 12 మిరేజ్ 2000 ఫైటర్ జెట్లతో సుమారు 1000 కిలోల బాంబులను తీవ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ప్రయోగించినట్లు సమాచారం. తెల్లవారుజామున కావడంతో నిద్రలో ఉగ్రమూకలన్నీ జోగుతుంటాయని భావించిన ఇండియన్ ఆర్మీ తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఇదిలా ఉంటే మరోవైపు పాక్ ఆర్మీ తేరుకునేలోపు భారత వాయుసేన టార్గెట్ పూర్తి చేసింది. అయితే ఈ స్ట్రైక్స్ అన్ని తప్పు, మాకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పాక్ చెబుతుండడం గమనార్హం. ముజఫర్బాద్ కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్కోట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3:45 నుంచి 3:53 కేవలం 8 నిమిషాలు మాత్రమే స్ట్రైక్స్ జరిగాయి. ఈ ఘటనలో ఉగ్రమూకలకు సంబంధించిన పెద్ద స్థావరమే కుప్పకూలిందని తెలిసింది. ముజఫర్బాద్ కు అతి దగ్గరలోనే 3:48 నుంచి 3:55 మధ్యలో మరో ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. చకోటిలో 3:55 నుంచి 4:04 మధ్యలో స్ట్రైక్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్ట్రైక్స్ లో ఒక్క జైషే మహమ్మదే కాకుండా లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సంబంధించిన ఉగ్రమూకలు కూడా హతమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన చిన్నపాటి సమాచారం కూడా అధికారికంగా వెలువడలేదు. కాగా కార్గిల్ యుద్ధం తర్వాత భారత్లో ఇలా దాడులు చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు జమ్మూలోని వేర్పాటువాదుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఉగ్రమూకలు అయోమయానికి గురయ్యారు. ఇలా వ్యూహాత్మకంగానే పాక్ దానికి మద్దతుగా నిలిచే వారికి ఏకకాలంలోనే చెక్ పెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు దాడి తర్వాత భారత వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ నుంచి ఎలాంటి స్పందన వచ్చినా ధీటుగా బదులిచ్చేందుకు భారత వైమానిక దళం సిద్ధమైంది. ఇప్పటికే ఎయిర్ బేస్లను సిద్ధం చేసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని స్థాయిల్లోనూ అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది. అటు పాక్ సరిహద్దుల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సైన్యం సిద్ధం చేసింది.